కూటమికి అంత అవసరమే ఉందండి. వరప్రసాద్ గారు ఏంటి? భారతీయ జనతా పార్టీకి వరప్రసాద్ అవసరమే గారు చెప్పండి. సార్ బాలకోటయ్య గారు ఈజ్ అబౌవ్ ఎగ్జిస్టింగ్ పాలిటిక్స్. వినిపిస్తుందండి నాకు? ఏదో వినపడుతుంది, మీరు చెప్పండి. వినిపిస్తుంది. మాట్లాడండి. మీరు ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, మీరు 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా, ఒకటి తీసేయండి. ఓకే తీసుకోమ్మా. యా ప్లీజ్. ఓకే ఇప్పుడు వినిపిస్తుందండి? వినపడుతుంది, చెప్పండి. బాలయ్య కోటయ్య గారు ఆయన పొలిటికల్ పార్టీ సిస్టమ్ లేడు కాబట్టి ఆయన డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు. ఈ హ్యాజ్ ఏ రైట్, ఆయన ఫ్రీడమ్ ఉంది, ఆయన మంచి పబ్లిక్లో పనిచేసే వ్యక్తి. నాకు రాజకీయ పార్టీలు అండి, నేననేది మీరు ప్రాక్టికల్గా థింక్ చేయాలండి. ఎవరు ఇప్పుడు మీ కూటమిలో చేర్చుకోబాకండి, నేనేం కాదంటలేదు, కానీ ఏ పార్టీ చేర్చుకోవద్దు, ఎవరు ఎక్కడికి రావద్దు అనేది కుదరదండి రాజకీయాల్లో. మీరు విత్ విజ్డమ్తో ఆలోచించండి. మీరు అది చంద్రబాబు గారికి తెలుసు, లేకపోతే పార్టీ హెడ్స్ రన్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. అయితే నువ్వు పదవులు ఇచ్చే దగ్గర స్క్రూటినీ ఇచ్చేయి. లేకపోతే కొంతమంది ఉంటారు, కొంతమంది వ్యక్తిగత దాడులు చేసిన వాళ్ళు ఉంటారు, దోపిడీలు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని దూరంగా పెట్టవాడు, రన్నింగ్ మాకండి, వాళ్ళు తీసుకోమని నేను చెప్పటం లేదు. అంటే వరప్రసాద్ గారు ఇక్కడ ఆర్గ్యుమెంట్ లేకపోతే క్రాస్ క్వశ్చనింగ్ అని కాదు. కానీ వరప్రసాద్ గారు, ఇప్పుడు మీరు నాకు తెలిసి మీకు కాస్త ఇంటిగ్రిటీ, కాస్త క్యారెక్టర్ ఉన్నాయి, బట్ ఆర్థికంగా మీరు స్థితిమంతులు కారు. నాకు తెలిసిన సబ్జెక్టు ఏదో కొద్దిగా గొప్ప ఏదో బతకడానికి ఉంటే ఉండొచ్చు, కానీ 10 కోట్లు 100 కోట్లు 50 కోట్లు పెట్టి పదవులు కొనుక్కునేంత సీన్ మీకు లేదు నాకు తెలిసినంత వరకు. మీతో నాకు 20 ఏళ్ల పరిచయం ఉంది కాబట్టి. కానీ 100% కానీ ఇప్పుడు పార్టీలు మారుతున్న వాళ్ళు చాలా మంది 100,000 కోట్లు ఉన్నవాళ్ళు, 100,000 కోట్లు, అవును కదా, ఈ 100,000 కోట్లు ఉన్నవాళ్ళు కాదు, 100,000 కోట్లు ఉన్నవాళ్ళు ఏదో ఒక కమిట్మెంట్, ఏ పదవికో, ఒక ఎమ్మెల్సీకో, ఒక రాజ్యసభకో, ఇంకో దానికో కమిట్మెంట్ తీసుకోకుండా ఎందుకు వస్తారు సార్? నిన్న రాజ్యసభ 3 సెలక్షన్ ఏంటి సార్? ఏంటి అందులో ఒక ఆయన మీద మా ఆంధ్రజ్యోతిలో పెద్ద బ్యానర్ వచ్చింది, ఈడీ కేసులు, సిబిఐ కేసులు మహా అని కదా. మరి ఆయన ఇచ్చారు కదా. ఇంకొక ఆయన వైసీపీ నుంచి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య గారికి ఇచ్చారు కదా. ఇంకొక ఆయన అయితే టీడీపీని ఆ రోజున ఈ మీద వెళ్ళి ఆయనకు మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇచ్చారు కదా. ఎందుకు ఇవన్నీ? డబ్బున్న పార్టీలు, డబ్బున్న నాయకులు. సో ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా గ్రంథి శ్రీనివాస్ గారు కావచ్చు, అవంతి శ్రీనివాస్ గారు ఫుల్ రిచ్ కిడ్ ఆయన. ఇక మిగతా వాళ్ళు కావచ్చు. మరి ఇట్లాంటి వాళ్ళకి పదవులు కమిట్మెంట్ లేకుండా ఎందుకు వస్తారండి? నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూటమి తెలుగుదేశం తీసుకోవాలా లేకపోతే ఇంకోటి తీసుకోవాలా నేను చెప్పను. నేనేదంటే రాజకీయ కార్యకలాపాలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రజా జీవితంలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది వైసీపీ నుంచి వీడటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని మీరు తీసుకోకపోతే ఇంకో పార్టీ తీసుకుంటుంది. కానీ నేనేమంటున్నంటే, మీరు స్క్రూటనైజ్ చేయండి, ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి. మీరు కూటమి నేతలు కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోవద్దని కాన్స్టిట్యూట్ చేయండి, తీసుకున్న వాళ్ళకి అడ్వైజ్ చేయండి, మిమ్మల్ని తీసుకోమని చెప్పండి మీరు. అంతేగాని మీరు వాళ్ళు బయటికి వచ్చాక ఎక్కడో చోట ఎగలకుండా ఎట్లుంటారు ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు, ఆయన మన గ్రంథి శ్రీనివాస్ చాలా పొలైట్గా మాట్లాడారు. ఇంకా అట్లా కాకుండా ఎలా మాట్లాడతారు? తిడితే బాగుంటుందా? సరే నెక్స్ట్ తిడతారు, అది వేరే అంశం. కానీ బయట వెంకటకృష్ణలాగా బాలకోట ఇలాంటి వాళ్ళ ఏది పడితే మాట్లాడే రాజకీయ నాయకులు అండి, అలాగే మాట్లాడతారు, అలాగే నోట్లో చక్కెర పోసుకుని మాట్లాడతారు. అయ్యా రాజకీయ నాయకుల గురించి తెలియదా? ఉంటాయో మనకు తెలియదా? భానుప్రకాష్ రెడ్డి గారు, కూటమి పార్టీలు వీళ్ళు వచ్చిన వాళ్ళని తీసుకోవడానికి రెడీగానే ఉన్నాయా? జనసేన, టీడీపీ, కొద్దిగా గొప్ప బీజేపీ, మీరు ఎలాంటి అభ్యంతరాలు లేవా వీళ్ళని తీసుకోవడానికి? ఒక కమిటీ పెట్టండి సార్, ఒక కమిటీ పెట్టి వాళ్ళు ఎవరు చేసుకోవాలండి. కమిటీ సంబరం కూడా అయిపోయింది. స్టార్టింగ్ లోనే అన్నారు ఎవరినైనా చేర్చుకోవాలా అనే దాని మీద సమన్వయ కమిటీ వేస్తామన్నారు. సమన్వయ కమిటీ లేకుండానే కమ్మర్స్ కమింగ్, గోయర్స్ గోయింగ్, నో ఆస్కర్స్ నో చక్కర్స్. ఇంకా 6 months ఆగండి సార్, బీజేపీ అందరినీ చేర్చుకుంటుంది.